మంచిర్యాల కార్పొరేషన్లోని 12వ డివిజన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్కల హేమలత ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచారంలో మనతో పాటు అర్కల హేమలత ఉన్నారు. ఈ ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. చెప్పండి అక్క, ఎట్లా ఉంది ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి సపోర్టు మద్దతు దొరుకుతుంది? ఏం సమస్యలు చెప్తున్నారు వార్డులకు వెళ్ళి? గత 10 సంవత్సరాల పాలనలో మా డివిజన్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలందరూ ఇదొక సదావకాశంగా భావించి మంచి మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వార్డు ప్రజలందరూ. ఈ ప్రజలకు అయినప్పుడు ఏం చెప్తున్నారు? ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు? వారికి ఏమి హామీ ఇస్తున్నారు? పూర్తి మౌలిక వసతులకు కానీ వాళ్ళకు పెండింగ్లో ఉన్న సమస్యలకు కానీ 100% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాతో కానీ మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారితో పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏం గుర్తించింది? ఇక్కడ సమస్యలను వాటిని ఎలా తీర్చబోతున్నారు? ఇక్కడ అతిపెద్ద సమస్య రైల్వే ట్రాక్ పక్కన ఉండేళ్ళి ఒక నాలి పోతుంది, నీళ్లు పోతాయి, రోడ్డు లేదు అక్కడ. దానికి సంబంధించి దాదాపు ఒక పెద్ద మేజర్ ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సార్ ఏమన్నారంటే, అమ్మ నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పు, నేను ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటిస్తా అని చెప్పిండ్రు. దాదాపు 1.5 నుంచి 2 కోట్ల వర్క్ అవుతుంది కావచ్చు అది. కానీ ఈ ప్రాంతం ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి మొదలుకుంటే గోదావరి వరకు ఈ కలుషిత నీరు ఉండడం కానీ, బోర్లలో కలుషితమైన నీరు కలవడం కానీ, ఈగలు దోమలు అవన్నీ తగ్గుతాయి. మళ్ళీ ఇంకొకటి మాకు ప్రాంతానికి ప్రయాణానికి కూడా కనెక్టివిటీ అవుతుంది. ఆ రకంగా ప్రజలకు ఆరోగ్యము సౌకర్యాన్ని 2 ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అంత పెద్ద హామీని నేను సార్ ద్వారా మాట తీసుకొని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకాసేపట్లో జరగబోయే మీటింగ్లో దీనికి సంబంధించి సార్ ప్రకటన చేయబోతున్నారు. అంటే ఈ డివిజన్ ప్రజలు మీకు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఈ డివిజన్ ప్రజలు ఎందుకు ఓటేయాలి అని అంటే, కనీసం గత పాలకులు రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, మౌలిక వసతులకు కూడా కట్టుబడి ఉన్నాం. సో ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా అంతెందుకు సార్ ఒక నెల 15 రోజుల క్రితం అమ్మ నీ వార్డుకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో తీసుకురమ్మంటే, నేను స్కూలు అంటే రోడ్లు, స్తంభాలు, డ్రైనేజీలు, తాగునీరు, ఇందిరమ్మిన్లు, రేషన్ కార్డులు ఇవన్నిటితో పాటు మా ప్రైమరీ స్కూల్ విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సార్ పెద్ద మనసుతో మాకు 16 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇంటర్ 0 to ఇంటర్ వరకు విత్ హాస్టల్తో మా గర్మిళ్ళ స్కూల్ రాబోతుంది. మా పిల్లల భవిష్యత్తు బంగారం కాబోతుంది. ఈ విషయంగా మేము సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పాలన అంటే పిఎస్ఆర్ మార్క్ అంటే అది సమస్య తన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలోనే నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు మా మంచిర్యాల నియోజకవర్గమే ముందుంది. రేపు ఈ ఎన్నికల తర్వాత మా గర్మిళ్ళను ఆ ప్లేస్లో నిలబెట్టుకోవాలి 60 డివిజన్లలో నేను కోరుకుంటున్నా, మా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మాకు గెలుపు నల్లేరు మీద నడకే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారంలో మీరు ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు మీరందరికీ తెలుసు, ఇక్కడ మన మంచిర్యాల ప్రజలందరికీ తెలుసు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు ఏ విధంగా డెవలప్ చేశారో. గత పాలకులు 20 సంవత్సరాల్లో చేయని డెవలప్మెంట్ 2 సంవత్సరాల్లో మన ఏదైతే ఉందో, మన హాస్పిటల్ అయితే ఏదైతే ఉంది, గర్మిల్లా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే ఏదైతే ఉందో, మన మార్కెట్లో రోడ్స్ ఏదైతే ఉందో, మన ఈ దామం ఏదైతే ఉందో మీరందరూ తెలుసు. 70 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో మనకు ఒక లేదు, దామం లేదు. అలాంటిది ఒక దామం కట్టించి దాన్ని సుందరంగా ఒక పార్కు లాగా తీర్చిదిద్దడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటాం నిజంగా ప్రజల తరపున. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది, నేను ఏదైతే ప్రధాన మౌలిక సదుపాయాలు ఏమో నేను దృష్టి పెడుతున్నాను. ఈ వార్డులో కానీ లోకల్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరందరూ కౌన్సిలర్లు దృష్టి పెట్టి మీరందరూ భారీ మెజార్టీతో గెలిచి అవన్నీ తీర్చిదిద్దాలనేదే ఒక అభివృద్ధి ప్రదాత, ఒక కమిట్మెంట్ ఉన్న పర్సన్. అలాంటి నాయకుడు, కారణ జన్ముడు దొరకడం అనేది ఇలా ఈ మంచిర్యాల నియోజక ప్రజలందరూ చేసుకున్న ఒక పుణ్యమే. మొత్తానికి ఎమ్మెల్యే ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలు చూస్తున్నారు. ఈ 12వ డివిజన్లో మాత్రం
ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు ఇక్కడ ఉన్న సమస్యలపై హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా వారు చేసిన అభివృద్ధి చూసి ఇక్కడ సమస్యలు కూడా తీర్చుతారనే నమ్మకంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతూ ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కొనసాగుతారని చెప్పి మనతో పాటు 12వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అర్కల హేమలత తెలిపారు.